హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ నాయక్ని మాట్లాడుతున్నాను. ముందుగా మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2024. సారీ ఫర్ ది లేట్ విషెస్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి చూడగానే మీకు అర్థమై ఉంటుంది. బీచ్ అంటే ఏదో బీచ్ కాదు, మన చెన్నై మెరీనా బీచ్. ఈ బీచ్ వరల్డ్లోనే ది లార్జెస్ట్ బీచ్ అని కూడా అంటారు. ఇది సెకండ్ ప్లేస్లో పొందింది. సో మొత్తానికి వచ్చేసరికి మన చెన్నైకి ఎవరైనా టూర్ వేసినప్పుడు ఖచ్చితంగా మన చెన్నైలో చూడతగిన ప్లేస్ ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది చెన్నై మెరీనా బీచ్. ఈ చెన్నై మెరీనా బీచ్లో ఎవరు వెళ్ళినా, అంటే మన ఫ్యామిలీస్ అయినా కానీ ఇంకా ఫ్రెండ్స్తో అయినా కానీ ఎక్కడైనా టూర్ వేసినప్పుడు ఇక్కడ మన చెన్నైకి వచ్చిన తర్వాత అసలు ఈ బీచ్లో చూస్తే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఈ సముద్రంలోని అలలు, ఇంకా అలానే క్లైమేట్, మనం మట్టిలో అలా నిలబడి ఆ నీళ్ళు వచ్చేసరికి మన కాళ్ళకి తాకుతూ ఉంటేనా అసలు మాటలే ఉండవు. ఆ కిక్కే వేరబ్బా ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఈ సముద్రంలోని ఆ అలలు అనేది అలా ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో వచ్చేసరికి ఆ అలలు అనేది నేను కొన్ని సూపర్ స్లో మోషన్లో తీశాను, అలానే స్లో మోషన్లో తీశాను. అసలు ఆ నీటి తీరాన్ని చూస్తూ ఉంటేనా అసలుకి మన భూప్రపంచం అనేదే మనము మర్చిపోయేటట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రపంచాన్ని మనము అలా లైవ్గా చూసేటప్పుడు, ఆ అలలు మన మీద పడేటప్పుడు ఎలా అనిపిస్తుందంటే మొత్తానికి మనకి ఒక సునామీ ఎలా వచ్చినప్పుడు మన పైకి ఎలా మనం ఫీల్ అవుతామో, అయ్యో ఇంకా నీళ్ళు వచ్చి మనకి ఎత్తుకొని వెళ్ళిపోతుందా అని అలా అనిపిస్తుంది మొత్తానికైతే. నిజంగా ఆ ఫీల్ అనేది ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఎందుకంటే ఈ సముద్రంలోని అలలు అనేది అలా ఆ మట్టి మీద నుంచి మన కాళ్ళకి ఆ ఫోర్స్గా అలా వస్తూ ఇంకా అలానే ఆ మట్టి మీద నుంచి అలా వెళ్తూ ఉంటే నిజంగా నాకైతే ఆ మట్టి పైన చూస్తూ ఉంటే నాకైతే చాలా అసలు మిరాకిల్ అనిపించింది. సో నేను అప్పుడు డిసైడ్ అయిపోయినా, ఇది నేను ఒక్కనే కాదు ఫీల్ అవ్వాల్సింది, నేనైతే రియల్గా ఫీల్ అవుతున్నా. ఇంకా మన యూట్యూబ్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్, ఇంకా అలానే మన యూట్యూబ్ ప్రపంచాన్ని ఎవరెవరు చూస్తున్నారో అందరూ ఈ ఫీల్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం అనేది కూడా జరిగింది. నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇప్పుడు దాకా మన ఛానల్ని మంచిగానే తీసుకొచ్చారు ముందుకి, ఇంకా అలానే ఫ్యూచర్లో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మన టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాము. చూడండి, అలలు అనేది అంత బాగా అసలుకి నేను స్లో మోషన్లో అనేది దాన్ని క్యాప్చర్ చేసి మీ అందరినీ చూపించాలని చెప్పి అనే ఫీల్తో నేను ఇది తీయడం అనేది జరిగింది. ఆ నీళ్ళు అనేవి అట్లా ముందుకు వచ్చేస్తూ ఉంటేనా అసలు వర్షం పడినప్పుడు మనకి ఎలా అనేది వరద నీళ్ళు అనేది ఎలా వస్తాయో అలా కూడా కొంచెం ఫీల్ అనేది అనిపించింది. చాలామంది వరకు అక్కడ ఉన్న మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగానే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కానీ మేము వెళ్ళిండేది మధ్యాహ్నం కాబట్టి సో అందువల్ల ఆ టైంలో వచ్చేసరికి కొంతమంది ఇదిగో అక్కడ అలా ఉన్నారు. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఆ నీటిలో. అదేమో పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేటట్లుగా ఫీల్ అయిపోతున్నారు పిల్లలు అనేది కూడా. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు. ఎందుకంటే అసలుకి ఆ నీళ్ళు అనేది ఒక్కసారి మనము ఇన్బ్యాలెన్స్ అయిపోయినామనుకో ఇంకా మనం దొరకము. అలానే మనము సముద్రంలోనే వెళ్ళిపోతాము. ఇంకా అంతే మన పని. ఈ వీడియో అనేది నేను మధ్యాహ్నం పూటలో తీశాను. ఇప్పుడు వచ్చేసరికి నైట్ టైమ్స్ ఎలా ఉంటుందనేది చూడండి. మధ్యాహ్నానికి నైట్కి చాలా తేడా అబ్బా. అసలుకి చూడాలంటే అసలుకి మధ్యాహ్నానికి మనం తక్కువ చేయలేము, నైట్కి మనం తక్కువ చేయలేము. ఎందుకంటే నైట్ పూటలో చూడండి ఆ లైటింగ్స్ అనేది, ఆ జనాలు కూడా మ్యాక్సిమం నైట్ టైమ్సే ఎక్కువ ఉంటారు, అంటే ఈవినింగ్ టైమ్స్. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి మెయిన్గా ఆ సముద్రంలో ఫిషెస్ వచ్చేసరికి పట్టి అక్కడ ఫ్రై అనేది చేస్తారు. చూడండి, మేము 2-3 రకాలు అనేవి ఆ ఫిష్ ఫ్రైలు అనేది తిన్నాము. ఇంకా అలానే నైట్ టైం వచ్చేసరికి సముద్రంలోని అలలు అనేవి కనపడుతున్నాయి కదా, అంటే రాత్రిపూట్ల కాబట్టి కనపడినట్టు కనపడుతున్నాయి. ఇంకా అలానే జనాలు అనేది కూడా అక్కడక్కడ కనపడుతున్నారు కదా. సో మొత్తానికి ఏమంటే చెన్నై అంటే ప్రభుత్వం వాళ్ళు, అంటే పోలీస్ ప్రభుత్వం వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే అక్కడ నైట్ టైమ్స్ అనేది ఒక సెక్యూరిటీ అనేది బీచ్ వాళ్ళు, అంటే మన చెన్నై ప్రభుత్వం అనుకుంటే అక్కడ సెక్యూరిటీ అనేది కొంచెం ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. సో అందువలన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుక్కోకుండా, ఇంకా అలానే ఎవరి ఫ్యామిలీస్ అయినా కానీ ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. సో అందువలన ఈ వీడియో అనేది మీ అందరితో షేర్ అనేది చేసుకోవడం జరిగింది.
లాస్ట్లో నేను కూడా ఆ నదీ తీరంన రాత్రిపూట్ల నేను అలా నిలబడి అలా ప్రశాంతంగా కాసేపు జాలీగా ఫీల్ అయినాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. స్టే ట్యూన్డ్. Yeah.